నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సింగరేణి కోసం జైలుకైనా సిద్ధం. రామగుండంలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఫ్యాక్టో ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముట్టడి. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి. కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. పేద మహిళ కొత్త ఇంటిని ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ గుప్తా. రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. జీవో 396 రద్దు చేయాలని దస్తావేజు లేఖరుల పెన్ డౌన్. ఇక వివరాల్లోకి వెళ్తే, హనుమకొండ ప్రభుత్వ క్రీడా పాఠశాలను జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ ఆకస్మికంగా సందర్శించి విద్యా ప్రమాణాలు, క్రీడా శిక్షణ, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించిన కలెక్టర్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. లంచ్ ఏం చేస్తున్నారు? లంచ్ ఏం చేస్తున్నారు అమ్మా? రైస్, ఇది కూడా రైస్. అంటే దాంట్లో అన్నం బాగా రైస్ కర్రీ స్టార్ట్ బయటనే ఉంటారు కదా. రావచ్చు, జిమ్నాస్టిక్స్ తో రావచ్చు. జిమ్నాస్టిక్స్ అలాగే ఇట్లా ఎక్విప్మెంట్స్ వేరే ఎక్కడా ఉండదు. జిమ్నాస్టిక్ ఇప్పుడు మీరు ఎంతమంది బయట వాళ్ళు వస్తున్నారు? వాళ్ళకి ఎంత చార్జ్ చేస్తున్నారు? ఇంత మంచి ఎక్విప్మెంట్ ఎక్కడా ఉండదు. బట్ మీరు ఒక చైల్డ్ జంప్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఉన్న టాయిలెట్స్ కూడా బాయ్స్ కోసం మనకి ఖాళీ 1 month ఇది వెళ్తాము. ఫైబర్ షీట్ ఇచ్చేద్దాం. అది వస్తే అదే వాళ్ళకి ఎక్కడ ఇచ్చేస్తాం. సెవెన్ మెంబర్స్ ఉంటారు. నైట్ కూడా ఉంటారా? నైట్ తర్వాత స్టార్ట్ స్విమ్మింగ్ పూల్ స్టార్ట్. ఏం చేస్తారు? సెక్షన్ క్లీనింగ్ ఆఫ్టర్ సెక్షన్ ఫిల్టర్ క్లీనింగ్ సెక్షన్ పుల్లింగ్ మన మోటార్ ఏం బీటెక్ ఏం దాంట్లో కంప్యూటర్
ఏం తెలుసు దాంట్లో టెక్నీషియన్కి పెట్టాల్సింది కదా ఏమో. ఆ టెక్నీషియన్ దీనికి మేము ట్రైనింగ్ ఇచ్చాము. ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటి నుంచి చేస్తున్నారు అది? 6 years. 6 years. ఆ? 6 years. ఇంత ఖరాబ్ ఎలా అయింది అది? నాట్ దిస్, అది కూడా మొత్తం ఖరాబ్ అయి ఉంది కదా. మోటార్ 2 years నుంచి స్టిల్ గ్రిల్స్ వస్తాయి. వాటర్ ఫ్లోటింగ్ అయ్యేదంటే కిడ్స్ స్కూల్ కూడా స్టార్ట్ చేస్తారా? ఆటో రెడీ ఉంది కదా, అది ఇప్పుడు మనకు అప్పుడు వర్క్ పార్ట్స్ అన్నీ నడుస్తున్నాయని అక్కడే ఉంటుంది. ఇది స్టార్ట్ ఎంట్రెన్స్ ఒకటి అక్కడ వాళ్ళ కాడ ఒకటి ఇది అయిందా రిపేరు? వాడదు కదా ఇట్లా సిలిండర్స్ వాడుతున్నారు. వాళ్ళు క్లోరినేషన్ ఎలా చేస్తారు? వాళ్ళ చిన్న అని కెమికల్స్ యూజ్ చేసి జిమ్కి వస్తారా ఎవరైనా? 200 దాంట్లో 300 ఓల్డ్ వన్ వస్తున్నారు 25 మెంబర్స్ మాన్సూన్ వస్తాను. రీసెంట్గా ఫస్ట్ డే స్టార్ట్ క్లీన్ కూల్ స్టార్ అయితే ఇక్కడ 5 years. This is a sports school. Yes. Only What are you studying? What are you studying? Karate Kitten. Okay. This is first chapter or second chapter? Please sit down. Okay. You all had breakfast? Yes, teacher. What did you eat? ఎవరైనా చెప్తారా నాకు తెలుగులోనే ఇంగ్లీష్లోనే ఎట్లా మీకు ఇష్టం? ఏం గురించి ఉంది ఈ చాప్టర్లో? ఎవరి స్టోరీ ఉండేది? Anybody? Yeah. You want to tell? I have not read the story, so you have to tell me whether it is correct or not. What she is saying is correct or not. What did the pinched on his hand? Okay, then starting పేరేంటి? వాట్ ఇస్ ద నేమ్? మన జెండా ఏం గురించి ఉంది ఇది? మన నేషన్ జెండా. ఎన్ని కలర్స్ ఉంటాయి దాంట్లో? 3 or 4? మధ్యలో అశోక్ చక్రంలో ఎన్ని లైన్స్ ఉంటాయి? ఓన్లీ గర్ల్స్ దీంట్లో స్నానం కోసం కూడా ఇక్కడ వస్తారా? ఫస్ట్ స్టార్ట్ వెరీ ఫార్ ఇక్కడే ఉంటాం. లాస్ట్ మీ స్పోర్ట్స్ గుడ్ మార్నింగ్. వచ్చినాయా? Here? Okay. You want to go home or you want to stay here? Huh? పరిశాన్ చేస్తున్నారా ఎవరైనా? Sure? ఇంకా పెద్ద పిల్లలు కూడా ఉన్నారు కదా మీ దగ్గర. మీ నాలుగు పట్టు వాష్ చేయండి. అక్క అన్నయ్య ఎప్పుడు పరిశాన్ చేస్తలేరు కదా? మీరు వాళ్ళకి పరిశాన్ చేస్తున్నారా?
రాజమండ్రి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించారు. విద్యా సంస్థల చైర్మన్, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ టీకే విశ్వేశ్వరారెడ్డి నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సభ్యుల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కూడా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. మన ప్రెసిడెంట్ సారథి గారికి, గోపి గారి, సెక్రటరీ గారికి, మిగతా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మాకు చాలా కావాల్సిన ఆప్త మిత్రులు అంతా కూడా మనకి ఇక్కడ రాజమండ్రి ప్రెస్ క్లబ్ని మరి జాగ్రత్తగా నడిపించవలసిన బాధ్యత అంతా కూడా వీరి మీద ఉంది. నేను చాలా చోట్ల చూశాను కానీ మన ప్రెస్ క్లబ్ లాగా ఒక బిల్డింగ్ పక్కాగా ఆర్గనైజేషన్ జరిగేది మన జిల్లా కదా, మన రాష్ట్రంలోనే మనది బాగా జరిగి మంచి అన్ని ఉన్న ప్రెస్ క్లబ్ మంది. మరి దీన్ని బాగా రన్ చేయవలసిన బాధ్యత మా సోదరులు అందరి మీద ఉంది. ఎలక్షన్ అయింది, అక్కడితో ఆగరు, ఇప్పుడు కలిసి అందరూ మాట్లాడుకోరు. ఇప్పుడు వాజుగా కనబట్టండి ఆగిలించుకోండి అందరూ. అవన్నీ ఏంటంటే ఎలక్షన్ వరకే మనకి, కానీ ఎలక్షన్ అయిన తర్వాత అందరూ కలిసి పని చేయవలసిన అవసరం ఉంటుంది. మీరు కూడా అందరినీ కలుపుకోండి. అలాగే మా అవసరం ఏదున్నా సరే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కానీ నా తరఫు నుంచి కానీ ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా పూర్తి మద్దతు ఇస్తాం. అలాగే రాజమండ్రి సిటీ లేకపోతే జిల్లాలో కూడా మనకి ఏ కాలేజీల నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఏదైనా మీకు సపోర్ట్ కావాలంటే అందరి యొక్క పూర్తి సహకారం ఉంటుంది. అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. కాబట్టి మీరు బాగా చేయాలని, మన రాజమండ్రి ప్రెస్ క్లబ్కి మన రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఆర్థికంగా. తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం బ్యారేజ్ ఆధునీకరణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. గోదావరి డెల్టా సాగునీటి భద్రతకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని పేర్కొన్న సీఎం మిగిలిన బ్యారేజ్ గేట్ల పునరుద్ధరీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టోప్ అధికారంలో కర్నూలులో భారీ నిరసన జరిగింది. రాజ్ విహార్ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన ఉపాధ్యాయులు పెండింగ్ డిఏల విడుదల, సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, 12వ పీఆర్పీ కమిటీ ఏర్పాటు, 30% ఐఆర్ ప్రకటించడంతో పాటు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
చూడండి మళ్ళీ కూర్చోండి సార్. స్టార్ట్ చేద్దాం మన ప్రోగ్రామ్. ప్రధాన బాధ్యులు తప్ప అందరూ కూర్చోండి సార్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. 1 by 1 పిలిచినప్పుడు ఇక్కడికి సార్ అందరూ వెళ్ళండి సార్. ప్లీజ్ ప్లీజ్ అందరూ వెళ్ళి కూర్చోండి సార్. ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలైంది. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎటువంటి ఆర్థిక వెసులుబాటు కల్పించలేదు. అన్ని రకాల పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుంది, కానీ ఉద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టోగా ఉపాధ్యాయులందరూ కలిసి ఫ్యాప్టోగా ఏర్పడి ఈ ఫ్యాప్టో పిలుపు మేరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నాను పికెటింగ్ను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఆర్థికమైన అంశాలు పిఆర్సీ. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పిఆర్సీ ఇస్తామని అన్నారు. ఎక్కడిచ్చారు? 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఒక 2 సంవత్సరాలు ఉంటే ఇంకా 2వ పిఆర్సీ కూడా వస్తుంది. అంటే 10 ఏళ్లకు ఒకసారి పిఆర్సీ సాంప్రదాయం అమలు చేసేలా ఉంది ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే. కనీసం కమిటీ వేయమని చెప్తే కూడా ఇంతవరకు 3 సంవత్సరాలైనా కమిటీని కూడా వేయలేదు. పాత కమిటీని కూడా రద్దు చేసి కొత్త కమిటీకి నీళ్ళు వదిలారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఐఆర్ ఎలా ఇస్తారు? 30% ఐఆర్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఇంకా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ నెలతో 5వ డిఏ కూడా యాడ్ అవుతుంది. మరి డిఏల సంగతి ఏమిటి? వాళ్ళు ఎలక్షన్లలో వాగ్దానం చేసింది ఏంటి? ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ ఇస్తాము, వెంటనే ఐఆర్ ప్రకటిస్తాము అని గెలుపొందారు. వాళ్ళని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో కూడా. అందుకోసమే ఈ ధర్నా ప్రకటిస్తున్నాము. అన్ని జిల్లాల్లో కూడా పూర్తిగా ఈరోజు ఉపాధ్యాయులు 50% సెలవులు పెట్టుకొని వచ్చి ధర్నాలో పాల్గొంటున్నాము. జిల్లా కేంద్రాల్లో ఈరోజు మా డిమాండ్లు నెరవేర్చాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మా డిమాండ్లు 12వ పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, అదేవిధంగా 30% ఐఆర్ ప్రకటించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, సిపిఎస్ రద్దు చేయాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలలో ఈ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ పాటిల్. కర్నూలు నగరంలో సేవా కార్యక్రమానికి ఖాన్ బ్రదర్స్ శ్రీకారం చుట్టారు. నిరుపేద కుటుంబాల కోసం సొంత నిధులతో నిర్మించిన 2 నూతన గృహాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. సమాజానికి ఆదర్శంగా నిలిచే ఈ కార్యక్రమంపై మా ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం. सुरज समझे माँ इधर फैमिली है अच्छा मिला वही करने भेषणयाम देवाः नमस्ते माक्षपे ఒక్కసారి కెమెరా అమ్మ మీరు కూడా చూడండి మేడం. మీరు కొంచెం ముందుకు మేడం, మీరు ఒక్క
ఓకే సార్. రెండు సపరేట్ ఫ్యామిలీస్ నేను ఒక ఫ్యామిలీ మీరు హ్యాపీనా? ఏమైనా పని చేస్తే ఇంత ఖుషి అవుతుంది నాకు అర్థమైంది. ఇంకా చేయాలా చేసి చూపెడతాం నేను కూడా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్, అస్సలాం వాలేకుమ్. ఈరోజు ఖాన్ బ్రదర్స్ చాలా మంచి కార్యక్రమం చేయడం జరిగింది. అంటే మా దగ్గర క్యాడర్ కానీ మా లీడర్స్ కానీ ఎట్లుంటుంది ఆలోచన అంటే మేము ఏం ఆలోచిస్తాం ఇంకా 10 బాగా చేయాలనే ఆలోచన చేయడం అనేది వీళ్ళని చూసి ఇంకా మన వాళ్ళు కూడా స్ఫూర్తి తెచ్చుకొని వర్క్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇది నేను నిజంగా చెప్పాలంటే నా ఆలోచన కాదు, మా ఖాన్ బ్రదర్స్ వాళ్ళ ఆలోచన మేరకు వాళ్ళు వీళ్ళ బాధలు చూసి ఇక్కడ ఇద్దరు ఫ్యామిలీస్ కష్టాలు చూసి వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఎంత బాగా ఇల్లు కట్టించారంటే అంత బాగా గడిచిపెట్టి ఇల్లు కట్టించారు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇది చూసిన తర్వాత నాకు కూడా కొన్ని మంచి ఆలోచనలు వచ్చినాయి. అది ఫ్యూచర్లో నేను ఎట్లా ప్లాన్ చేయాలో నేను ప్లాన్ చేస్తా. సో ఎవ్రీ డే ఈజ్ అ లర్నింగ్ అంటారు. అంటే ప్రతిరోజు మనం నేర్చుకుంటూ ఉంటాం, చూస్తుంటాము, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు ఇది చూసిన తర్వాత వీళ్ళు చేసిన విధానము ఏం చేశారు, ప్రజలకి ఎట్లా దగ్గర కావచ్చు, ఇట్లాంటి మంచి పనులు చేస్తే ఎంత హ్యాపీ అవుతారు అనేది ఒక ఉదాహరణ. దీన్ని చూసి ఇంకా మంచి ఆలోచనలతో నేను కూడా ఫ్యూచర్ ప్లాన్ చేసే దాంట్లో ఐ ఆల్సో థింక్ అబౌట్ ఇట్. బట్ ఏదైతే అది ఖాన్ బ్రదర్స్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇట్లాంటి మంచి కార్యక్రమం చేసి ఇంకా ఫ్యూచర్లో ఈ వార్డులో కూడా ఇట్లాంటివి ఏమన్నా కష్టాలు ఉన్నా అన్నీ నీట్గా సెట్ చేసుకుంటూ పోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదే కాకుండా మా లీడర్స్ 33 వార్డులలో ఉండే లీడర్స్ కూడా ప్రజలకి మనము పొలిటికల్గా వచ్చిండేది పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు, ప్రజలకి సేవ చేసేదానికి వచ్చాం. దాంట్లో మనము పవర్లో ఉన్నప్పుడు ఇంకొక 10 మనము ఏమన్నా ఉన్నా పనులు చేయించుకునే దానికి ఉంటుంది. సో లీడర్స్ అందరికీ నేను చెప్పేది, మన క్యాడర్కి కానీ బూత్ ఇన్ఛార్జెస్కి, ఎప్పుడు మనం రాజకీయం దారి ఎన్నుకున్నప్పుడు వాళ్ళ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకుంటూ మీ కష్టాలు కూడా ఏమన్నా పవర్లో ఉన్నప్పుడు సార్ట్అవుట్ చేసుకునే దాంట్లో ఉంటాం, కానీ పర్సనల్ ఒకటే చూసుకోరాదు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇట్లాంటి మంచి ఆలోచన చేస్తూ ఇదే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. సో వాళ్ళిద్దరికి ఖాన్ బ్రదర్స్కి, ఇద్దరికి మహబూబ్ భాయ్కి, వాళ్ళ బ్రదర్కి ఇద్దరికి ప్రత్యేకించి వెళ్తున్నాయి. ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు మేము కర్నూలులో మా లీడర్స్ నుంచి ఇంకా ముందు ఫ్యూచర్లో చూస్తారు. ఇదే కాకుండా ఇది ఆలోచన పెట్టుకొని ఇంకా ఎట్లా చేయాలో నేను కూడా ఒక లార్జ్ స్కేల్లో ప్లాన్ చేసి కర్నూలు అభివృద్ధి దాంట్లో మీరు ఆల్రెడీ 2 ఏళ్లలో చూశారు, ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాము. మా లీడర్స్ అనుకోండి సిస్టమేటిక్గా పర్ఫెక్ట్గా చేస్తూ పోతున్నాము. ఒకటే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సింది, ఏదో బర్త్డేకి వస్తేనో పెళ్ళికి వస్తేనో లేకపోతే చెయ్యేసేసి ముద్దు పెడితేనో సరిపోదు. అవునా కాదా? ఎప్పుడు చెప్తుంటా, పనులు చేసేది ఇంపార్టెంట్. ఆ పనులు చేసే దాంట్లో మేము కష్టపడుతున్నాము, డెవలప్ చేసే దాంట్లో ఉన్నాము, అభివృద్ధి పనులు చేసే దాంట్లో ఉన్నాము. సంక్షేమం వచ్చి మా టీజీవీ గ్రూప్ నుంచి చేస్తుంటాము. అట్ ద సేమ్ టైం మన సూపర్ 6 మన ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో పనులు చేస్తున్నాము. సో ప్రజలు గమనించాల్సింది, ఏదో వచ్చినాము పెళ్ళిళ్ళకి వచ్చినాము లేకపోతే పేరెంటాలకు వచ్చాము బర్త్డేలకు వచ్చినాము అనేది కాదు ముఖ్యం. ఎంత చేస్తున్నాం, ప్రజలకి ఏం చేస్తున్నాం
5 ఏళ్ల తర్వాత మీరు అడిగేది ఏమంటే మా వార్డులో ఏం చేశారు, ప్రజలకు ఏం చేసినారు అనేది ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్. అదే మీరు మనసులో పెట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్. మేము పవర్లో ఉన్నా లేకపోయినా ఎన్నో పనులు చేశాము, అది గమనించాలా. పవర్లో ఉంటే ఇంకా 10 పనులు చేసేదానికి ఉంటుంది. ఇట్లా ఇప్పుడు మా ఖాన్ బ్రదర్స్ వాళ్ళు ఇట్లా ఆలోచనల మేరకు మిగతా లీడర్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి ఎన్నో పనులు చేసేదానికి ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈరోజు 2 ఫ్యామిలీస్కి ఇంత పరిస్థితి ఉండేదాని నుంచి ఇంత బాగా కట్టించిన దానికి వాళ్ళందరికీ, ఇద్దరికి బ్రదర్స్కి చాలా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. మీ స్ఫూర్తిని ఇంకా ప్రతి ఒక్కరికి లీడర్స్కి బూత్ ఇన్ఛార్జ్లకు తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.